పోలీసులు ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సత్తెనపల్లి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నుండి రైల్వే స్టేషన్ వరకు సాగిన విద్యార్థుల యాంటీ డ్రగ్స్ డే అవగాహన ర్యాలీ నిర్వహించారు. డిఎస్పీ గురునాథ్ బాబు మాట్లాడుతూ డ్రగ్స్ ఆనవాళ్లు ఎక్కడ దొరికినా సీజ్ చేస్తాం, గంజాయి రహిత సమాజం చేసే విధంగా కృషి చేస్తాం. గంజాయికి ఒకసారి అలవాటు పడితే అందులో నుంచి బయటకు రావడం చాలా కష్టం. తెలిసి తెలియని వయసుల్లో డ్రగ్స్ కి అలవాటు పడి యువత జీవితాలను నాశనం చేసుకుంటుంది. డ్రగ్స్ కి దూరంగా ఉండండి, జీవితాలను కాపాడుకోండి అని అన్నారు. ఇక్కడ గంజాయి సరఫరా ఎక్కువగా ఉందని చెప్పి మనకు ఇవి ఉన్నాయి, కంప్లైంట్లు ఉన్నాయి. వాటి మీద మేము కూడా వాటి దృష్టి సారించి గంజాయి సప్లై జరగకుండా, తర్వాత దాన్ని ఎవరు కూడా కన్జ్యూమ్ చేయకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ విధంగా మేము కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా మేము దానికి తగిన కృషి చేసి ఈ డ్రగ్స్ యాంటీ డ్రగ్స్ సొసైటీ కోసం ప్రయత్నిస్తామని చెప్పి ఈ సందర్భంగా ఎక్సైజ్ పోలీసుతో కలిపి ఎస్సీబీకి సంబంధించిన ఎక్సైజ్ పోలీసుతో కలిపి ఈరోజు నేను మా సిఐ గారు శ్రీనివాసులు, తర్వాత వాళ్ళ సిబ్బందితో పాటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేసి, తర్వాత అక్కడ నుంచి జూనియర్ కాలేజ్ నుంచి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా తీసుకుని వచ్చి వాళ్ళ స్కూల్ పిల్లలకు, కాలేజీ పిల్లలకు ఈ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించి డ్రగ్స్ రహిత సమాజానికి ఏ విధంగా కృషి చేయాలో ఆ విధంగా ప్రవర్తించాలని చెప్పి వాళ్ళకి దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గారు, తర్వాత ఎక్సైజ్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారు.